హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ. ఇవి బయట నుండి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, తిన్న కొద్దీ తినాలనిపించే మంచి స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ రెసిపీని మనం ఎక్కువగా గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా తీసుకుంటుంటాం కదా. అక్కడ పెట్టిన ఈ ప్రసాదం ఇంకాస్త ఉంటే బాగుండనిపిస్తుంది కదా. సో ఈరోజు మనం గుళ్ళో ప్రసాదంలా ఈ స్వీట్ బూందీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. మీరు కూడా ఇలా మనం దేవునికి నైవేద్యంగా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నోరూరించే ఈ స్వీట్ బూందీ చేసే ఆ సింపుల్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుందాం. ఇందులోనే చిటికెడు ఉప్పుని వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక నీళ్లను కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా కొంచెం నీళ్లను వేసి చిక్కటి పిండిలా కలిపాక ఆ తర్వాత పిండికి సరిపడా నీళ్లను వేసి బాగా కలపండి. ఇలా మిక్స్ చేయడం వలన పిండిలో పిండి ముద్దలు లేకుండా స్మూత్ బ్యాటర్లా కలపచ్చు. ఇక్కడ నేను పిండి కలపడానికి బిస్కర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్పూన్తోనైనా కలపచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం చేసే బూందీ అనేది టేస్టీగా రావడానికి 1 టీ స్పూన్ వరకు వేడి చేసిన నెయ్యిని తీసుకుంటున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని తీసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపి మరోసారి కన్సిస్టెన్సీని చూడండి. మనకు బూందీ కోసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ చిక్కగా ఉండద్దు, అలా అని మరీ పలుచగా కూడా ఉండద్దు. పిండిని ఇలా కలపడానికి ఇక్కడ మనం యూజ్ చేసిన వాటర్ అనేది 1 కప్పు పిండికి సుమారు 3/4 కప్పు వరకు నీళ్లను యూజ్ చేశాను. ఇలా మీరు కూడా ఏదైనా 1 కప్పు కొలతతో తీసుకుంటే పిండి అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలిపాక అలాగే ఇక్కడ నేను బూందీ చేయడానికి జాలి గంటెను తీసుకున్నాను. మీ దగ్గర బూందీ గరిటె ఉంటే బూందీ గరిటెతోనే చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడైందో లేదో తెలియడానికి ఇలా కొంచెం పిండిని వేస్తే పిండి అనేది వెంటనే పైకి తేలాలి. ఆయిల్ వేడవక ముందే మనం బూందీని చేస్తే బూందీ అనేది రౌండ్గా రాకుండా అప్పడంలా ఫ్లాట్గా వస్తుంది. కాబట్టి బూందీని ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అనేది హాట్గా ఉండేట్లు చూడండి. ఇప్పుడు బూందీ చేయడానికి మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదా, ఆ పిండిని మరోసారి మిక్స్ చేసి 1 గరిటెడు పిండి తీసుకుందాం. ఇలా జాలిగంటిలో డ్రాప్ చేస్తూ ఉంటే ఒక్కొక్క పిండి డ్రాప్ అనేది ఆయిల్లో పడుతూ పూసగా బూందీ అనేది రెడీ అవుతుంది. మనం జాలిగరింటిలో వేసిన పిండి అనేది మరీ రుద్దినట్టుగా కాకుండా స్లోగా ట్యాప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు రుద్దినట్టుగా చేస్తే బూందీ అనేది రౌండ్గా రాకుండా కాస్త ఫ్లాట్గా అవుతుంది. అలాగే మనం బూందీని ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేయండి. కావాలంటే బూందీని ఫ్రై చేసేటప్పుడు బూందీ మాడిపోకుండా ఉండడానికి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొచ్చు. అలాగే ఇలా తీసుకున్న బూందీ అనేది కలర్ మారకముందే కొంచెం క్రిస్పీగా అయ్యాక వెంటనే ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా బూందీలా ప్రిపేర్ చేసుకుందాం. అయితే మనం బూందీని చేసే ప్రతిసారి కూడా గంటకున్న ఎక్స్ట్రా పిండిని తుడిచేసి కానీ లేదా వాష్ చేసి కానీ మొత్తానికి క్లీన్ చేసి సెకండ్ టైం బూందీని చేసుకోవాలి. ఇలా ప్రతిసారి కూడా గంటను క్లీన్ చేసి చేసుకోవడం వలన బూందీ షేప్ అనేది పాడవకుండా ఆయిల్లో చక్కగా డ్రాప్ అవుతుంది. ఇలా తీసుకున్న బూందీని బాగా ఫ్రై చేయండి. మరి ఎక్కువ కలర్ మారకముందే కొంచెం క్రిస్పీగా అయ్యాక వెంటనే ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇలా మొత్తం బూందీని ఫ్రై చేశాక చివరిగా 2 టేబుల్ స్పూన్లంత పిండిలో ఫుడ్ కలర్ని వేసి బూందీని ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడూ కూడా టెంపుల్లో బూందీని తీసుకునేటప్పుడు బూందీ అనేది అక్కడక్కడ రెడ్ కలర్, గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. సో ఆ స్టైల్లో ఉండడానికి ఇక్కడ నేను కొంచెం రెడ్ కలర్ని వేసి బూందీని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే బూందీలో ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి కలర్ వేసి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు తెలియడానికి చివరిగా ఇలా కొంచెం కలర్ వేసి చూపిస్తున్నాను. ఇలా తీసుకున్న రెడ్ కలర్ బూందీని కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవాలి.
చూడండి మనం చేసిన బూందీ అనేది పూస పూసగా ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఇదే స్టెప్స్ని ఫాలో అయిపోయి బూందీని ఇంట్లో ప్రిపేర్ చేస్తే మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా చేస్తారు. మెయిన్గా మనం ఈ బూందీని ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే బూందీ మాడకుండా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బూందీని ఫ్రై చేస్తే మనం స్వీట్ షాప్ స్టైల్లోనే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇలా బూందీని ప్రిపేర్ చేశాక ఇప్పుడు పాకం చేయడానికి ఇంకో కడాయిలోకి 1 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. మనం పిండిని ఎంతైతే తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలోనే పంచదారను తీసుకోవాలి. ఇందులోనే 1 అరకప్పు నీళ్ళను వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్వీట్ బూందీ కోసం పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి దీనికి ఎలాంటి తీగ పాకం కానీ లేదా లేత తీగ పాకం కానీ పట్టొద్దు. జస్ట్ ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయి కొంచెం స్టిక్కీ పాకం వచ్చిందంటే మనకు స్వీట్ బూందీ కోసం కరెక్ట్గా వచ్చినట్లు. చక్కెర కరిగిపోయి ఒక 2-3 నిమిషాలు మరిగించాక ఇలా కొంచెం పాకాన్ని తీసుకుని చూడండి ఇది స్టిక్కీగా మనకు పాకం అనేది ఇలా ఉండాలి. తీగ పాకానికి తక్కువగా, గులాబ్ జామున్ పాకానికి కొంచెం ఎక్కువ పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు క్లియర్గా తెలియడానికి వీడియో దగ్గర పెట్టి చూపిస్తున్నాను. చూడండి మనకు ఇలా అతుక్కునేలా పాకం వచ్చిందంటే ఈ స్వీట్ బూందీ కోసం కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని తీసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వలన స్వీట్ బూందీ పైన చక్కెరలో కోటింగ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే ఇక్కడ మనం గుడిలో ప్రసాదంలో ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా తీసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ మీకు బూందీ కలర్ అనేది కలర్ఫుల్గా కనబడాలంటే ఈ ప్లేస్లో మీరు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కానీ లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ని కానీ తీసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన బూందీని తీసుకొని కలపండి. ఇలా బూందీ తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు ఉడికించండి. అంటే మనం బూందీని కొంచెం క్రిస్పీగా తీసుకున్నాం కదా, ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించడం వలన బూందీకి పాకం అనేది బాగా పడుతుంది. కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించాక చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ని, అలాగే కొన్ని జీడిపప్పుల్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 గంటలు ఇలాగే వదిలేయాలి. ప్రతి అరగంట లేదా గంటకు ఒకసారి బూందీని కలుపుతూ పాకాన్ని ఈవెన్గా పట్టించండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన బూందీకి చక్కెర పాకం అనేది బాగా పడుతుంది. 3 గంటల తర్వాత చూడండి బూందీ అనేది పాకాన్ని బాగా పీల్చుకొని కొంచెం అతుక్కుపోయినట్టుగా అయింది. సో ఇలా చేతితో కొంచెం రబ్ చేస్తూ ఉంటే బూందీ అనేది పూసగా విడిపోతుంది. లోపల నుండి జ్యూసీగా, బయట నుండి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈజీ వేలో టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ చెప్పిన టిప్స్ని, ప్రాసెస్ని ఫాలో అయిపోయి చేయండి. రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇక్కడ చెప్పిన టిప్స్తో చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూపించినట్లుగానే మీరు చేసేస్తారు. అంత బాగా కుదురుతుంది. ఈ స్వీట్ ఎమ్మీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.